మయూఖ శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ పేరు హలో మనోరమ. రచనా స్వరం ఎస్ శ్రీదేవి. ఈ కథ 1996 ఆంధ్రప్రభలో ప్రచురించబడింది. హలో మనోరమ, నిన్నెవరైనా ప్రేమిస్తున్నానంటే జవాబేం చెప్తావు? ఈ ప్రశ్న తలెత్తిన కొద్ది రోజుల తర్వాత పౌర్ణమి నాటి రాత్రి బృందావన్ గార్డెన్స్. సమయం 9:10. తోటి ట్రైనీలతో కలిసి బయటకొచ్చింది మనోరమ. ఆ రోజు ట్రైనింగ్ ఆఖరి రోజు. పక్క రోజు వ్యాలిడిక్షన్. ఆ తర్వాత 2 రోజులు జాయినింగ్ టైం. ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. మళ్ళీ కలుసుకునే అవకాశం లేదు. ఎవరి దారి వాళ్ళది. ఆ తర్వాత ఉద్యోగస్తులు అవుతారు. పెళ్లిళ్ళు, పిల్లలు, సంసారాలు, బాధ్యతలు లేని కాలేజీ జీవితానికి, బాధ్యతాయుతమైన ఉద్యోగ పర్వానికి మధ్య వంతెన లాంటి ట్రైనింగ్. కలిసున్న కొద్ది రోజులు, పంచుకున్న అనుభూతులు పదిలపరుచుకోవడానికి చిన్న ఔటింగ్. రాహుల్ ఏదో పాట పాడుతున్నాడు. ప్రేమ మాధుర్యం ఒలికిపోతుంది అతని గొంతులోంచి. అతని చూపుల్లో తన చూపులు కలవకుండా జాగ్రత్త పడింది మనోరమ. కాని పాట వింటుంటే గుండెల్లో ఏదో గుబులు మొదలైంది. ఆ ప్రేమ ఊసులు తనకే చెప్తున్నట్టు మనసు లోపల కుబకుబలు. తల విదిల్చింది. సరిగ్గా అప్పుడే వానచినుకొకటి తప్పుమని ఆకాశంలోంచి జారి మనోరమ చెక్కిలి మీద పడి నిలవలేక జారిపోయింది. అంతే, క్షణాల మీద వాతావరణం మారిపోయింది. ఆ కోపంతో కొన్ని వందల వేల వాన చినుకులు దాడి చేశాయి. ట్రైనీలంతా కంగారుగా లాన్స్లోంచి లేచారు. ప్లీజ్ వినండి, అందరూ తలోవైపుకి పరిగెత్తకండి. ఒక్కచోటే ఉంటే తిరిగి వెళ్లేటప్పుడు వెతుక్కోనక్కర్లేదు. అదిగో ఆ చెట్టు కింద నిలబడదాం. కేర్ టేకర్ ప్రకాష్ నోట్లోంచి మాటలు ఇంకా పూర్తిగా రానేలేదు. అందరూ పొలోమని పరిగెత్తారు. కరెంటు పోయింది. కరువులో అధిక మాసంగా జనం అస్తవ్యస్తంగా తిరగడం తెలుస్తోంది. తనొక్కతే ఇక్కడ మిగిలిపోయిందా? ఆ విషయం మిగతా వాళ్ళు గుర్తించారా? వాళ్ళు అక్కడే ఉంటారా? ఎలా వాళ్ళని చేరుకోవడం? కరెంట్ ఎప్పుడు వస్తుంది? కంగారుగా అనిపించింది మనోరమకి. పూర్తిగా తడిసి ముద్దయిపోయింది. పైగా పరవళ్లు తొక్కుతున్న కావేరి మించి వడివడిగా వీస్తూ చలిగాలులు. గడ్డిపోచలా వణికిపోతుంది. భయం లేదని ధైర్యం చెప్తున్నట్టు ఎవరిదో చెయ్యి ఆమె భుజాల చుట్టూ చుట్టుకుంది. కెవ్వుమని అరిచింది. ఇలాంటివి కూడా ఉంటాయా? భయంగా దూరం జరగబోయింది. వదిలేసి చెయ్యి మాత్రం పట్టుకున్నాడు. భయం లేదు, నేను రాహుల్ని. మెత్తగా ఉంది అతని స్వరం. చెయ్యి కూడా విడిపించుకుని దూరం జరిగి కొనకంట చూసింది. అత్యంత సమీపంలో అతని కళ్ళు ఉద్విగ్నతతో మెరవడం అంత చీకట్లోనూ కనిపించింది. అతను కూడా సన్నగా వణుకుతున్నాడు. అయితే చలికి కాదు, ఆ ఉద్వేగానికి. అతను నోటితో చెప్పక్కర్లేదు, అన్నీ తెలిసిపోతూనే ఉన్నాయి. ఇద్దరి హృదయాలు ఒక శృతికి కలుస్తున్నాయా? ఇదే నా ప్రేమంటే? చురుకైన వయసు, ఇలాంటి వాతావరణం ఉంటే చాలా ప్రేమ పుట్టడానికి. అంతకన్నా ఉదాత్తమైన ప్రేమ ఉండదా? చాలా చిరాగ్గా అనిపించింది ఆమెకి. పద, వాళ్ళంతా చెట్టు కింద ఉన్నారు అన్నాడు. అతను అలా అనడం, కరెంటు రావడం ఒకేసారి జరిగాయి. ప్రకాష్ వీళ్ళ దగ్గరికి వచ్చాడు. మీరొక్కరూ ఎలా ఉండిపోయారు? తీసుకురమ్మని రాహుల్ని పంపించాను. భయపడ్డారా? అభిమానంగా అడిగాడు. మనోరమ నవ్వి ఊరుకుంది. వాన తెరిపినిచ్చింది. అందరూ కలిసి తిరుగుముఖం పట్టారు. దారిలో టీ తాగారు. టీ తాగాక కాస్త చురుకు పుట్టింది. రాహుల్ మధ్యలోనే దిగిపోయాడు. వ్యాన్ దిగి నేరుగా మెస్కెళ్ళి భోజనం చేసేసరికి 10:30 అయింది. మనోరమ ఫ్రెండ్స్తో కలిసి రూమ్ కేసు నడుస్తోంది. రాహుల్ ఎందుకే మధ్యలో దిగిపోయాడు? ఒక అమ్మాయి అడిగింది. ఈవేళ చాలా మూడిగా ఉన్నాడు. మరొక అమ్మాయి జవాబు, చాలా బాగుంటాడు. ఒకరి పొగడ్త, పాటలు బాగా పాడతాడు. మరొకరి ప్రశంస, సరదాగా ఉంటాడు. అందరి తీర్మానం. వాళ్ళలా మాట్లాడుతుంటే మనోరమకి అసహనంగా అనిపించింది. ఆ మాటల్లో పాలు పంచుకోలేకపోతోంది. ట్రైనీస్లో అతని పట్ల క్రేజ్ ఉంది. అతనికి చాలా విషయాలు తెలుసు. ఎప్పుడూ పాడుతూ నవ్విస్తూ తిరుగుతాడు. ఈ ప్లస్ పాయింట్స్ ఆమెకు కనిపించడం లేదు. పరిచయమైన 3వ రోజే ప్రేమించానండం ఒకటే గుర్తొస్తుంది. ఇందాక తన్ని పట్టుకోవడం మర్చిపోలేకపోతుంది. మేడం, మీకు ఫోను. రూమ్ దాకా వచ్చాక ఒంగుని తాళం తీస్తుంటే అటెండర్ వచ్చి చెప్పాడు. తనకు అనుకోలేదామె. తలెత్తలేదు. మనోరమ మేడం, మీకు ఫోను. అటెండరు మళ్ళీ చెప్పాడు. అప్పుడు ఆమెకి ఆశ్చర్యం వేసింది. ఇంత రాత్రివేళ తనకెవరు ఫోన్ చేస్తారు? అది పరాయి ఊళ్ళో. మర్నాడు ప్రయాణానికి టికెట్ రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిందో లేదో తెలుసుకోవడానికి తండ్రిగానే చేశాడేమో అనే అనుమానం వచ్చి, ట్రంకాలా అని అడిగింది. కాదమ్మా, లోకలే అతని జవాబు. అయితే నాకు కాదులే స్పష్టంగా చెప్పి తాళం తీసింది. మీకేనమ్మా, మీ పేరు కూడా చెప్పారు. అతను వెళ్లకుండా అక్కడే నిలబడి అన్నాడు.
ఇప్పుడింకా వెళ్ళక తప్పలేదు ఆమెకి. నేను రాహుల్ని. దయచేసి ఫోన్ పెట్టేకు. రిసీవర్ ఎత్తగానే అవతలి స్వరంలో అభ్యర్థన. ఒక్క క్షణం ఆలోచించి నిర్ణయానికి వచ్చినట్టు స్థిరంగా అంది, చెప్పు అని. నాకు నువ్వంటే చాలా ఇష్టం మనోరమ, సరదా కనట్లేదు అన్నాడు. ఆమెలో కోపం కట్టలు తెంచుకుంది. పరిచయమైన 3వ రోజునే ఆ మాటనే అబ్బాయి అంటే నాకు అసహ్యం అని ఆ రోజునే చెప్పాను. చెప్పు, ఏం చూసి నన్ను ప్రేమించావు? ఒంటి తెలుపు నునుపు చూసా? పదునుగా అడిగింది. నీకంటే ఆ కొంకిణి అమ్మాయి శాలిని చాలా బాగుంటుంది. అబ్బాయిలందరం ఆమెకే ఓటేశాం అన్నాడు. ఆమె దారుణంగా దెబ్బతింది. అతని మాట అక్షరాల నిజం. 5'4" హైట్తో, నప్పినట్టుండే కట్టుబొట్టుతో శాలిని పాలరాజ్ శిల్పంలా ఉంటుంది. ఆ అమ్మాయిలే ఆమె వెళ్తూ ఉంటే ఆగి చూడకుండా ఉండలేరు. చెప్పు, మరైతే నాలో ఏం చూసి ప్రేమించావు? నా గురించి నీకేం తెలుసు అసలు? మనిద్దరికీ ఎలా కుదురుతుంది? నువ్వు క్యారలైట్ నాన్ బ్రాహ్మిన్వి, నేను ఆంధ్ర బ్రాహ్మిన్ని. పోల్స్ అపార్ట్. ఆమె గొంతులో విసుగు. సాధ్యపడిన విషయాలు ముందుకు తెచ్చి ఎందుకు విసిగిస్తారు అబ్బాయిలు? కోపం వచ్చింది. అయితే ఏంటి? నీకోసం నేను ఎన్వి మానేస్తాను. అంతగా కావాలంటే బయట ఎక్కడో తింటాను. మా తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులు. మన దగ్గరుండి నువ్వే సాంప్రదాయాలు పాటిస్తున్నావో చూసేంత తీరిక ఓపిక వాళ్ళకి లేవు అన్నాడు. ఆమె ముఖం ఎర్రబడింది. ఆగాగు, వర్తమానంలో మన ప్రేమ సాధ్యం కాదని నేను చెప్తుంటే భవిష్యత్తులో ఎక్కడికో వెళ్ళిపోతున్నావేంటి నువ్వు అంది. నేను నిన్ను ప్రేమించాను కాబట్టి స్పష్టంగా అన్నాడు. కానీ నేను నిన్ను ప్రేమించట్లేదు. ఆమె అదే ఖచ్చితత్వంతో చెప్పింది. కావచ్చు, ఒక్క 2 నిమిషాలు మనసు పెట్టి నా మాటలు విను, జవాబేమైనా మారుతుందేమో చూడు అతని అభ్యర్థన. కుదరదని చెప్పాను కదా. ఆమెలో ఎలాంటి మార్పు లేదు. నన్ను ప్రేమించమనట్లేదు, నా మాటలు వినమంటున్నాను. అతను బతిమాలాడు. సారీ రాహుల్, నాకు నిద్రొస్తుంది, వినాలన్న ఆసక్తి కూడా లేదు అంది. ఆమెకి అతన్ని వదిలించుకోవాలనుంది. ప్రేమ పుట్టడానికి ఎంతో కాలం పట్టదు. నువ్వన్నవన్నీ ఆలోచించుకుని దాన్ని వ్యక్తపరచడానికే వ్యవధి కావాలి. మొదటిసారి నిన్ను క్లాస్ రూమ్లో చూసినప్పుడే నాలో చిన్న కుదుపు. అతను చిన్నగా చెప్పాడు. నేను పెట్టేస్తున్నాను. ఆమెలో చిరాకు. మనోరమ, ప్లీజ్, నాకు 2 నిమిషాలు టైం కావాలి. ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు. అతను అంతగా అంటుంటే ఏం చెయ్యాలో తోచలేదు. మొండిగా ఫోన్ పెట్టేయచ్చు. నిజానికి అతను చెప్పేది వినాలనేం లేదు. అలా చేస్తే అతనికి తనకి ఉన్న తేడా ఏమిటి? అతను ఎంత చెప్పినా తన నిర్ణయం మారదు. వినకపోతే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు. ఏ అఘాయిత్యమో చేసుకుంటే ఆ తలనొప్పి తనకే చుట్టుకుంటుంది. అబ్బాయిలు వాళ్ళ మాట నెగ్గించుకోవడానికి ఏదైనా చేస్తారు. ఇలాంటి విషయాలలో ఎంతకైనా తెగిస్తారు. అతను చెప్పడం ముగిస్తే ఫోన్ పెట్టేద్దామని అనాసక్తిగా నిల్చుంది. చెప్పాను కదూ, ఆ రోజు క్లాస్ రూమ్లో మొదటి పరిచయం అప్పుడే నాకు చాలా నచ్చావు. ఆ రోజంతా నా దృష్టి నీ మీదే ఉంది. రాత్రంతా నీ ఆలోచనలే. ఒక వ్యక్తి గురించి, అందున ఒక ఆడపిల్ల గురించి ఇంతగా ఆలోచించడం అదే మొదలు. నన్ను నేను నిగ్రహించుకోలేక నీకు చెప్పాను. తనలోకి తను చూసుకుంటూ మాట్లాడుతున్నట్టు మంద్రంగా సాగింది అతని స్వరం. మనోరమ వాచి చూసుకుంది. అతను అడిగిన 2 నిమిషాలలో ఇంకో నిమిషం మాత్రం ఉంది. మరో సందర్భంలోనైతే నేను అలా తొందరపడేవాణ్ణి కాదు. నీతో పరిచయం పెంచుకుని స్నేహంగా మార్చుకుని అప్పుడు నా ప్రేమని చెప్పేవాణ్ణి. ఇప్పుడు వేరు. మనం కలిసి ఉండేది అతి కొద్ది సమయం. ట్రైనింగ్ అయ్యాక మనం కలిసే అవకాశం లేదు. నేను సైలెంట్గా ఉండిపోతే నువ్వు నా గురించి ఆలోచించవు, మర్చిపోతావు. మీ ఊరికి ఉత్తరం రాయొచ్చు. దాన్ని నువ్వెలా తీసుకుంటావో. మొదటి ఉత్తరాన్నే ప్రేమలేఖలా రాస్తే నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. మామూలు ఉత్తరానికి నువ్వు జవాబు ఇవ్వకపోవచ్చు. ఆ ఉత్తరం వెనకాలన్న నా తపన నీకెలా తెలుస్తుంది? నేను ప్రేమను వ్యక్తపరిచేలోపు నీకు మీ వాళ్ళు సంబంధాలు చూస్తే తెల్ల కాగితం లాంటి నీ మనసు మీద మరో వ్యక్తి ముద్రపడితే అందుకే నా ప్రేమని రిస్కులో పెట్టాలనుకోలేదు అన్నాడు. అతను చెప్తున్నది తను చాలా శ్రద్ధగా వింటోందని ఆమె గ్రహించనే లేదు. ఇప్పటికే నువ్వు ఎవరిని ప్రేమించకపోతే కాస్త నా గురించి ఆలోచించు మనోరమా, ప్లీజ్. అతను ఇంకో 2 మాటలు అన్నాక వచ్చిన అభ్యర్థనతో ఆమె ఈ లోకంలోకి వచ్చింది. ఐఎమ్ సారీ. రిసీవర్ పెట్టేసింది. గదికి తిరిగి వచ్చింది. అందరూ నిద్రలో ఉన్నారు. మంచం మీద ఒరిగింది గాని ఆమెకి నిద్ర రాలేదు. నాకు నువ్వంటే ఇష్టం. ఆ కొంకిణి అమ్మాయి నీకన్నా బాగుంటుంది. అయినా నేను నిన్నే ప్రేమించాను. రాహుల్ మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి. చాలా దుఃఖం వచ్చింది ఆమెకి. అలా మాట్లాడకుండా పురుషుడు స్త్రీకి దగ్గరవ్వలేడా? ఆడపిల్లని ఆకట్టుకోవడానికి అతను పన్నే వ్యూహం అది. ఎవరి రాహుల్? ఎందుకు తన వెంట పడుతున్నాడు? అతని తల్లిదండ్రులెవరు? వాళ్ళ జీవనశైలి ఎలాంటిది? నిన్నటిదాకా ఇతను ఎలా గడిపాడు? ఇవేవీ తెలియకుండా అతన్ని తను ఎలా ప్రేమించగలదు?
అసలు ప్రేమ అంటే ఏమిటి? ఎంత గొప్ప ప్రేమకైనా ఆఖరి అంకం ఏమిటి? ఇంత ప్రేమించానంటున్న రాహుల్ని పెళ్లి చేసుకున్నా తనతనితో చేసేది సంసారమే. కనేది కళ్ళు ముక్కు చెవులు ఉండే పిల్లల్ని. మళ్ళీ వాళ్ళని పెంచి పెద్ద చెయ్యడం. మరే ప్రత్యేకత ఉండదు. అందుకు తను తన వాళ్ళని ఎదిరించాలి, అతను అతని వాళ్ళని ఎదిరించాలి. అందరికీ దూరంగా గడపాలి. అలా చేసుకున్న పెళ్లి విజయవంతం అవుతుందా? అయితే పర్వాలేదు. కాకపోతే ఆలోచనలు ఆ దారిలో బాగా ముందుకు సాగాక అప్పుడు తెలికిడొచ్చింది ఆమెకి. తనసలు రాహుల్ ఎందుకు ప్రేమించాలి? ఎవరినైనా ఎందుకు ప్రేమించాలి? పెళ్లి లాటరీ చేసుకుని బతుకుని రిస్కులో ఎందుకు పెట్టుకోవాలి అనుకుంది. అంత సొగసైన పౌర్ణమి రాత్రి ప్రేమ ఊపులో ఉయ్యాలలూగకుండా జీవితం కాచి వడబోసిన అనుభవజ్ఞురాల్లా తనకి ఆతిథ్యం ఇవ్వబడిన ప్రేమలోని సంభవాల గురించి ఆలోచిస్తుంటే అప్పుడొచ్చింది పెదాల మీదకి ఆవులిద్ద. నిద్రలోకి జారుకుంది. కాని ఆమెకి తెలీదు ప్రేమ ఉప్పెన లాంటిదని, అది ఎగిసి పడితే ఏ వ్యక్తిత్వాన్నైనా తనలోకి లాక్కుంటుందని. ఇప్పుడైతే తను తీరాన్నుండి ఆలోచిస్తోంది గాని తన కాళ్ల కింద ఇసుక కూడా కదులుతోందని. వీడ్కోల్ ఫంక్షన్ అయిపోయింది. 10:30 కల్లా ట్రైనింగ్ పూర్తయిన సర్టిఫికెట్లు ఇచ్చేశారు. చాలా మంది ట్రైనీలు వెంటనే వెళ్లిపోయారు. మనోరమ గదంతా ఖాళీ అయింది. ఆమె మాత్రం హైదరాబాద్కి డైరెక్ట్ బస్సు ఉంటే దానికి టికెట్ బుక్ చేసుకుంది. అక్కడి నుంచి వరంగల్ వెళ్ళాలి. అటు నుంచి మరో పల్లెటూరు. మైసూర్ నుంచి హైదరాబాద్కి ఆ రోజు డైరెక్ట్ ట్రైన్ లేదు. బెంగళూరులో మారాలి. లగేజ్తో ఒక్కదానికి కష్టం అవుతుందని బస్సు ప్రయాణాన్ని ఎంచుకుంది. బస్సు సాయంత్రం 6ంటికి. కారిడార్లో కుర్చీ వేసుకుని కూర్చుని వచ్చిపోయే వాళ్ళని చూస్తూ ఉంది. 6 ఎప్పటికి కాను. అదే సమయానికి రాహుల్ తన ఆఖరి ప్రయత్నాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు మనోరమ వెళ్ళిపోయిందంటే మళ్లీ తనకు కలవదు. తన ఆమె స్మృతిపథంలో ఎక్కడో వెనక్కి పడిపోతాడు. ఎప్పుడైనా గుర్తొచ్చినా చెడ్డవాడిగానే ఇబ్బందిగా అనిపిస్తుంది అతనికి ఆలోచన. మనోరమ ప్రయాణం చెయ్యబోతున్న బస్సుకే తను హైదరాబాద్ టికెట్ కొనుక్కున్నాడు. చాలా కాకతాళీయంగా ఇద్దరివి పక్క సీట్లయ్యాయి. ఆ సంగతి బస్సు ఎక్కాగానే అతనికి తెలియలేదు. ఇలా పక్క సీట్లు కావడం తనకి బానే ఉంది గాని ఆమె ఏమంటుందో అనుకున్నాడు. ఇంకో 10 నిమిషాలకి బస్సు కదులుతుందనగా వచ్చింది మనోరమ. తన పక్క సీట్లో పేపర్లో తలదూర్చుకుని కూర్చున్న మగ వ్యక్తిని చూడగానే చిరాకేసింది ఆమెకి. టికెట్ రిజర్వ్ చేసుకునేటప్పుడు విండో సీట్ కావాలని అడిగిందే గాని తన పక్కన ఎవరుంటారని ఆలోచించలేదు. తప్పదు ఇంకా. ఒకసారి లేస్తారా? నా లగేజ్ సర్దుకున్నాక మళ్లీ కూర్చుందిరు గాని చికాకు నడుచుకుంటూ వీలైనంత మర్యాదగా అడిగింది. అతను పేపర్లోంచి తలెత్తాడు. తెల్లబోయింది. నువ్వా? ఇందాకటి చిరాకు స్థానే మరో రకమైన ఇబ్బంది. నేనిక్కడ కూర్చోవడం నీకు ఇబ్బంది అయితే కండక్టర్తో చెప్పి సీటు మార్చుకుంటాను. లేచి నిలబడ్డాడు. మనోరమ ఒక్క క్షణం ఆలోచించింది. ఇతను కాకపోతే మరొకరు వచ్చి ఆ సీట్లో కూర్చుంటారు. ఆడవాళ్ళెవరూ అంత దూరం ఒంటరిగా ప్రయాణం చెయ్యరు. వాళ్లతో వచ్చిన వాళ్ళను వదిలిపెట్టి ముక్కు మొహం తెలియని తన పక్కన వచ్చి కూర్చోరు. ఎవరూ తెలియని వాళ్ళు వచ్చి కూర్చునే బదులు ఈ రాహులే కూర్చుంటే పోలే అనుకుని నవ్వు ముఖానికి పులుముకుంది. పర్వాలేదు అంది. థ్యాంక్స్ చెప్పి ఆమెకి లగేజ్ సర్దుకోవడంలో సాయం చేశాడు. ఇద్దరూ సీట్లలో సర్దు కూర్చున్నారు. కొత్త మిత్రుడు పాత శత్రువు పోలిక అన్నాడు నవ్వుతూ. నువ్వెటు? అనుమానంగా అతనికేసి చూస్తూ అడిగింది. హైదరాబాద్ చెప్పాడు. ఎందుకిలా నా వెంట పడుతున్నావు రాహుల్? నా జవాబు ఏంటో చెప్పేశాను కదా చికాగ్గా అడిగింది. వెంట పడుతున్నాను ఎందుకు అనుకుంటున్నావు? నాకు టూరిజంలో ఆసక్తి. హైదరాబాద్ చూద్దామని బయలుదేరాను అన్నాడు. అతను చెప్పిన దాంట్లో సగం నిజం ఉంది, సగం అబద్ధం ఉంది. అతనికి టూరిజంలో ఆసక్తి ఉన్నమాట నిజం. అందుకు హైదరాబాద్ వెళ్తున్నానండం అబద్ధం. ఇంకా అతనితో మాట్లాడడం వృధా అనిపించింది ఆమెకి. కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చుంది. అతను మళ్లీ పేపర్లో నిమగ్నం అయిపోయాడు. బస్సు కదలబోతుంటే మంచినీళ్లున్నాయా అని అడిగాడు. ఆమె తలూపింది. బస్సు కదిలింది. మాటలు ఆగిపోయాయి. మాటలు పెంచాలనుంది రాహుల్కి. నిజానికి అతనికి తన పరిస్థితి ఏమిటో అర్థం కావట్లేదు. పరిచయమైన 3వ రోజున ప్రేమిస్తున్నానని చెప్పడం ఎంత తెలివి తక్కువ మాత్రం తెలిసింది. ఆమె విదిలించి కొడుతున్నా తనకేమిటి ఆరాటం? తను దీన్ని ప్రేమ అనుకుంటున్నాడు. ఆమె వెంటపడ్డం అంటోంది. ఏకపక్ష ప్రేమ. ఇప్పుడు ఈ ప్రయాణం ఎందుకు చేస్తున్నట్టు? ఏం సాధించాలని? ఆమె ఎలా చెప్పినా వినదు. కనీసం తనకి మరో విధమైన చెడు భావన లేదని చెప్తేనైనా నమ్ముతుందా? బెంగళూరు చూసావా మనోరమ? అడిగాడు యథాలాపంగా. ట్రైనింగ్కి వచ్చేటప్పుడు చూసాం ముక్తసరిగా అంది. ఎలా ఉంది అడిగాడు మాటలు పొడిగించాలని. చాలా బాగుంది. అదే క్లుప్తత ఆమె జవాబులో. మైసూరు? అతని ప్రశ్న. చాలా ప్లాండ్ సిటీ.
ఆమె ముఖంలో మార్పు లేదు. మహారాజా ప్యాలెస్? మరో ప్రశ్న. చాలా పెద్దది. చిరాగ్గా చూసింది. ఇంకా మాట్లాడడం మానేస్తే బాగుండనిపించింది. కేఆర్ఎస్పి? అతను అడిగాడు. బృందావన్ గార్డెన్స్ ప్రైడ్ ఆఫ్ కర్ణాటక. అందమైన సృష్టి. ఎన్నో సినిమా షూటింగ్స్ అక్కడ జరిగేవి. మంచి టూరిస్ట్ స్పాట్. కేరళలోని సహజమైన ప్రకృతి సౌందర్యంతో దీన్ని పోల్చాడు రాహుల్. అందుకే అలా అడిగాడు. ఆమెకి మరోలా అర్థమైంది. దిగ్గును తల తిప్పి చూసింది. కోపాన్ని దాచుకోలేకపోయింది. ఏమిటసలు నీ ఉద్దేశం? ప్రేమించాను నువ్వు అనగానే ఐసైపోవాలా? కరిగిపోవాలా? మగవాళ్ళంటేనే అసహ్యం పుట్టేలా ప్రవర్తిస్తున్నావు రాహుల్ నువ్వు అంది. అతను కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత మాటలు పేర్చుకుంటూ నెమ్మదిగా అన్నాడు. మనం చాలా ప్రాథమిక దశలోనే ఉన్నాం అనుకుంటాను. ఆ అవసరం కోసమే స్త్రీని ప్రేమించాలనే నమ్మకం నుంచి మగవాడు, అందుకోసమే తను ప్రేమించబడుతోందన్న భావం నుంచి స్త్రీ ఎదగలేదు. ఆమె కంగుతింది. ఎంత ఓపెన్ గా చెప్పాడు ఈ విషయాన్ని. అంటే తన ఆలోచనల్లోనే తప్పుందని అతని అభిప్రాయం కావచ్చు. అయితే చురుగ్గా అడిగింది. పెళ్లి చేసుకుందామని అడిగాను. అంటే జీవిత సహచర్యం మొదలు పెడదామని జవాబిచ్చాడు. దానికి చెప్పాను, మా అమ్మ నాన్నల్ని సంప్రదించకుండా నేనేది చెయ్యనని అంది. వాళ్ళని అడిగి చెప్పు అభ్యర్థన. అది చెప్పాను. వాళ్ళకి చెప్పి అనుమతి తీసుకునేంత ఆసక్తి నాకు లేదని. వాళ్ళు ఒప్పుకోరు. చెప్పిందే చెప్పడం ఆమెకి విసుగ్గా ఉంది. అయితే వదిలేసే అన్నాడు. ఆమె తెల్లబోయింది. ఈ 2 పదాల వాక్యం చెప్పడం కోసం అతను తన వెంటబడి హైదరాబాద్ వస్తున్నాడా? అర్థం అవ్వలేదు. ట్రైనింగ్ అవ్వగానే పోస్టింగ్ ఇవ్వలేదా నీకు? టాపిక్ మార్చి అడిగింది. ఇచ్చారు. 4 రోజుల తర్వాత చేరడానికి అనుమతి తీసుకున్నాను అన్నాడు. సీనియారిటీ పోదా అడిగింది. పోదట. మెరిట్ లిస్ట్ లో ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే సీనియారిటీ చూస్తారట. చేరిన తేదీ ముఖ్యం కాదు అతని జవాబు. బీటెక్ కదా, గుమస్తా ఉద్యోగానికి వచ్చావేంటి? ఆమె ప్రశ్న. పోస్ట్ గ్రాడ్యుయేట్వి, లెక్చరర్ పోస్ట్ రాలేదా? ఎదురు ప్రశ్న. మనకు ఆ ఉద్యోగాలు రావు కూడా. ఎందుకంటే ప్రవృత్తికి, చదువుకి, వృత్తికి ఏ రెండిటికి పొంతం లేనంత అనిశ్చితిని మన జీవితాల్లో నింపుకున్నాం. మూల కారణం ఏంటో తెలుసా? మనిషి లోచూపు తగ్గించుకుని ఆర్థిక దృష్టిలోకి మారడమే. ఏం చేస్తే డబ్బు వస్తుందన్న ఆలోచన చుట్టూ మనం తిరుగుతున్నాం. అందరికీ మంచి మంచి ఉద్యోగాలు కావాలి. డబ్బులు చేతులు మార్చగలిగే వాళ్ళు ఏదో ఒకలా వాటిని తన్నుకుపోతారు. మనం ఇలా రాజీ పడాల్సిందే. సుదీర్ఘమైన నిశ్శబ్దం తర్వాత అన్నాడు. చాలా లోతైన మనిషి అనిపించాడు. పైకి కనిపించే వ్యక్తిత్వంలో మరో భిన్నమైన కోణం ఇమిడి ఉంది. 3వ రోజుని అతను ఆ మాట అనకుండా ఉంటే మంచి స్నేహితుడయ్యేవాడు. కొద్దిగా కోపం తగ్గింది మనోరమలో. సంభాషణ ముందుకు సాగింది. అతను తన కుటుంబాన్ని గురించి చెప్పాడు. మా నాన్న డాక్టరు, అమ్మ నర్సు, మేము 4 అన్నదమ్ములం. 3కి పెళ్లిళ్ళైపోయాయి. ఏ ఒక్క కోడలి వల్ల మా అమ్మకి సంతోషం లేదు అన్నాడు. అది తెలిసి కూడా నీకు ఈ ప్రేమ వ్యవహారం దీనికి? మృదువుగా, మందలింపుగా అడిగింది. నవ్వాడు. మా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. నాన్నతో ఆవిడెప్పుడూ వాదించడం నేను చూడలేదు. అంతగా వాళ్ళిద్దరి అభిప్రాయాలు కలిసిపోయాయి. అలాంటి కోడళ్లే తనకి రావాలనుకుంది అన్నాడు. మీ తల్లిగారు వెనకటి తరం మనిషి. మీ నాన్నగారి అభిప్రాయాలకు అనుగుణంగా తను మారింది. మీ వదినలు ఈ కాలం వాళ్ళు. వాళ్లకు వ్యక్తిత్వం ఉండకుండా ఎలా ఉంటుంది అడిగింది. ఏమిటి వ్యక్తిత్వం అంటే? ఇంట్లో ఉండే 4కి 4 అభిప్రాయాలుండి ఏదైనా సమస్యని తాడు తెగేదాకా 4 వైపులకి లాగడమా? నాయకత్వాన్ని అన్ని చోట్ల ఒప్పుకుంటున్నాం. దేశానికి ప్రధానమంత్రి కావాలి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఉద్యోగస్తులకి ఒక యూనియను దానికి నాయకుడు కావాలి, ఆఖరికి ఎల్కేజీ చదివే పిల్లలకు కూడా ఓ లీడర్ ఉంటాడు. వాళ్ళు మన్నెలా చావగొట్టినా సణుక్కుంటూనో గొణుక్కుంటూనో భరిస్తాం. ఇంట్లో పెద్దవాళ్ళు మన మంచి కోరి ఏదైనా చెప్తే మాత్రం వినడానికి మన అహం అడ్డొస్తుంది. ఆత్మగౌరవం దెబ్బతినిపోతుంది చురుగ్గా అన్నాడు. అతని అభిప్రాయాలు విని మనోరమ తెల్లబోయింది. ఎంత స్పష్టంగా, ఎంత చక్కగా చెప్తున్నాడు. వాటిల్లో ఆర్తి ఉంది, ఆదర్శం ఉంది, ఆలోచన ఉంది. అన్నిటికీ మించి అతను కొత్త మనిషిలా అనిపించట్లేదు. ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టు అనిపిస్తున్నాడు. మాట్లాడిన 4 మాటలతో ఇలాంటి మార్పు ఎలా సాధ్యం? ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా మనోరమ? మనం మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఇచ్చిన దానికన్నా ఎక్కువ ప్రాముఖ్యం డబ్బుకి ఇవ్వడం. మా పెద్దన్నయ్య, వదిన డాక్టర్లు. మా వదినకి మ్యారేజ్ గిఫ్ట్ గా వాళ్ళ నాన్నగారు ఇల్లు ఇచ్చారు. పెళ్ళై హనీమూన్ నుంచి రాగానే వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అది అమ్మని గాయపరిచింది. కొత్త ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి పందెపు కోళ్లల్లా పోట్లాడుకునేవాళ్ళు అన్నయ్య, వదిన. ఇద్దరు సమవుజ్యులు. ఎవరూ తగ్గే ప్రసక్తి లేదు. రెండో అన్నయ్య లెక్చరరు, వదిన టీచరు.
ఆవిడికి మా అమ్మ ఉద్యోగం నామోషి, ఇందరం తెచ్చుకుంటున్నాం కాబట్టి మీరు ఆ ఉద్యోగం మానేయండి అనేది. నిత్యం ఇంట్లో దేనికో ఒకదానికి అమ్మతో గొడవ పెట్టుకునేది. ఆఖరికి అమ్మే తను దాచుకున్న దాంట్లోంచి కొంత డబ్బు ఇచ్చి పైన వేసుకుని ఇల్లు కొనుక్కోమంది రెండో అన్నయ్యని. అలా వాళ్ళు వేరైపోయారు. మూడో వదిన మా దగ్గరే ఉంటుంది. అన్నయ్య దుబాయ్లో ఉంటాడు. 6 ఏళ్లయింది వాళ్ళ పెళ్ళై. వాడు దుబాయ్ వదిలి రాలేడు, ఈవిడిక్కడ వాడు పంపించే డబ్బుతో వచ్చే సుఖాలను వదులుకోలేదు. అలాగని భర్త ఇక్కడ లేకపోవడాన్ని సంయమనంతో భరించలేదు. ఆవిడ విసుగులకి కోపాలకి టార్గెట్ మా అమ్మ. అన్నిటికీ సర్దుకుపోతుంది కాబట్టి అందరూ ఆవిడనే అంటారు అన్నాడు. దాదాపు అందరిళ్లలోనూ ఉండే గొడవలే. కొడుకు సంపాదన కావాలి, కోడలక్కర్లేదని, అత్తమామలు ఇచ్చే ఆస్తి కావాలి, దాన్ని అనుభవించడానికి వాళ్ళు అడ్డమని అనుకునే వాళ్లే 199 మంది ఉంటారు. ఆ 100వ వ్యక్తి ఇతనా? ఏమో, నీలో ఉన్న సాత్వికత నాకు బాగా నచ్చింది అన్నాడు. భూమి గుండ్రంగా ఉంటుంది. సంభాషణ మళ్ళీ మొదటికే వచ్చింది. ఇందాక ఆ విషయాన్ని వదిలేద్దాం అన్నావు, గుర్తు చేసింది. అన్నానా? మర్చిపోయానైతే. రాహుల్ నవ్వాడు. అన్నిటికీ నవ్వే, ఆకర్షణీయమైన నవ్వు. నవ్వుతో గాలం వేస్తున్నాడు. మాటల్లో చాలా ప్రయాణం గడిచిపోయింది. రాత్రి 2:30 అయింది. బస్సులో లైట్లు డిమ్గా వెలుగుతున్నాయి. ముందు రోజు రాత్రి సరైన నిద్ర లేక ఇద్దరికి కళ్ళు కూరుకుపోతున్నాయి. నిద్రపోవాలంటే ఇద్దరికి ఇబ్బందిగానే అనిపిస్తుంది. 3 చోట్ల బస్సు ఆగినప్పుడు దిగి ఇద్దరికి టీ తీసుకొచ్చాడు రాహుల్. అన్నతోటో తండ్రితోటో ప్రయాణం చేస్తున్నంత సౌకర్యంగా అనిపించింది మనోరమకి. అతను తన అవసరాలు గమనిస్తున్నందుక ఏమో. మర్నాడు 10ంటికల్లా హైదరాబాద్ చేరారు. ఈలోగా తన కుటుంబాన్ని గురించి క్లుప్తంగా చెప్పింది మనోరమ. హైదరాబాద్లో ఏమేం చూడొచ్చో వివరంగా చెప్పింది. వరంగల్ వెళ్లే బస్సు దగ్గరుండి ఎక్కించాడు రాహుల్. నీ లైఫ్ పార్ట్నర్ పోస్ట్కి నా అప్లికేషన్ మొదటిదని మర్చిపోకు మనోరమ. బస్సు అవతల విండో దగ్గర నిలబడి అన్నాడు, తన పర్సనల్ అడ్రస్, ఫోన్ నెంబరు చిన్న స్లిప్ మీద రాసిస్తూ. ఆ విషయం నువ్వు మర్చిపోవా? మనోరమ నవ్వింది. మర్చిపోయే విషయం అయితే ఇంత దూరం నీ వెంటపడి ఎందుకు వస్తాను అడిగాడు. ఎలాగైతేనే ఒప్పుకుంటున్నావా ఆ విషయాన్ని? అయితే నాకు ఈ రైల్వే ప్లాట్ఫామ్ లవ్ మీద నమ్మకం లేదు రాహుల్ అంది. 3 నెలల పరిచయం, 16 గంటల సుదీర్ఘ ఏకాంతం. ప్లాట్ఫామ్ లవ్ అయితే 5 నిమిషాల పెళ్లి చూపులనేమనాలి అడిగాడతను. నాకు సమాజం ఇచ్చే సెక్యూరిటీ కావాలి. నేను సగటు ఆడపిల్లని రాహుల్. ప్రవాహానికి ఎదురిదే నేర్పు నాకు లేదు అంది. బస్సు కదిలింది. రాహుల్ నవ్వుతూనే చెయ్యి ఊపాడు. వరంగల్లో మరోసారి బస్సు మారి ఇల్లు చేరేసరికి 4 అయింది. దారిలో ఏవో తిండి గాని అన్నం సాటి కాలేదు. ఒక్కదానివి ఏమి ఇబ్బంది పడతావోనని హడిలిపోయామే మనోరమ. అన్నయ్యకేమో ఇన్స్పెక్షన్ ఉండి వీలు కాలేదు. మీ నాన్న అంత దూరం వచ్చి మళ్ళీ వెంటనే తిరుగు ప్రయాణం చెయ్యలేరు. ప్రయాణం బాగా జరిగిందా అమ్మా? దగ్గరికి తీసుకుంటూ ప్రేమగా అడిగింది తల్లి. స్నానం చేసినా, అన్నం పెడతాను ఎప్పుడనగా తిన్నావో అభిమానంగా ఆవిడంటుంటే ఆ 3 నెలలు మెస్లో తిని తినక చంపుకున్న ఆకలంతా ఒక్కసారి గుర్తొచ్చింది మనోరమకి. తల్లి అన్నం పెడుతూ చెప్పింది, అన్నయ్యకి ఆ రాజమండ్రి వాళ్ళ సంబంధమే కుదిరిపోయిందే మను అని. అదేంటి? అన్నయ్య ఆ అమ్మాయి నచ్చలేదన్నాడు కదమ్మా తెల్లబోతూ అడిగింది. వాడి మొహం, వాడికి ఏం తెలుసు? పిల్ల అందం కొడుక్కు తింటామా? 80,000 కట్నం, స్కూటరు ఇస్తామన్నారు. ఇంతకన్నా మంచి సంబంధం వస్తుందేమిటి అంది ఆవిడ. మరో సమయంలోనైతే మనోరమ తల్లి మాటల్ని పెద్దగా పట్టించుకునేది కాదు. ఆవిడలాగే తను ఆలోచించేదేమో. 4.5 లక్షలు ఖర్చు చేసి ఇల్లు కట్టించారు తండ్రి. ఇంకా 1,50,000 పని మిగిలింది. ఊరు నిండా అప్పులున్నాయి. ఈ సమయంలో అన్నయ్య కట్నం దగ్గర బిగబట్టకుండా తన స్వార్థం తను చూసుకుంటే ఎలా అనుకునేది. కానీ రాహుల్ ప్రభావం చేత తన దృక్కోణం మారినట్టు అనిపిస్తుంది ఆమెకి. తన తండ్రి యూడిసి, కొద్దిపాటి ఆస్తి ఉండేది. సుఖంగా రోజులు గడిచిపోయేవి. ఇల్లు కట్టుకున్నాకే ఇబ్బందులు మొదలయ్యాయి. ఎందుకంత పెద్దిల్లు కట్టి బ్రతుకుల్ని దానికి తాకట్టు పెట్టడం అనిపిస్తుంది ఇప్పుడు. ఆనక అన్నయ్యను ఒంటరిగా పట్టుకుని అడిగింది, ఆ అమ్మాయి బాగోలేదన్నావు కదరా అని. అతను శుష్కహాసం చేశాడు. నాన్న అంత కష్టపడి కట్టించాక ఇల్లు నిలుపుకోవాల్సిన బాధ్యత నాదే కదేమను. నచ్చకపోవడానికి ఆమె ఏమంత తీసుకట్టుగా లేదు, కన్నొంకర కాలొంకర లేదు అంటూ వేదాంతం మాట్లాడాడు. మనోరమకి దిగులేసింది. ఇక మీదట అన్నయ్య ఎప్పుడు ఇలాగే ఉండిపోతాడా అనిపించింది. ఆమె అనుకున్నట్టు అన్నయ్య అలాగే ఉండిపోవడం కాదు, కోటి కలలతో, పొంగొత్త ఆశలతో అత్తిల్లు మెట్టిన తన భార్య పెదవుల మీది నవ్వుని, మొహంలోని మెరుపుని కూడా చెరిపేశాడు. ఇంట్లో నిత్యం ఏదో ఒక దెబ్బలాట.
మనోరమ తల్లి తను ఒకప్పుడు పరాయి ఇంటి ఆడపిల్లని, తను ఒకప్పటి కోడల్ని అని మర్చిపోయింది. ఆ పిల్ల తనని బట్టి ఆ ఇంట్లోకి వచ్చిందని, లేకపోతే పుట్టింట రాణివాసం వెళ్ళేదని, ఆమెని సుఖపెట్టాల్సిన బాధ్యత తన మీద ఉందని మనోరమ అన్నకి ఉండదు. ఇష్టం లేని పెళ్లి, మనసు లగ్నమవ్వదు, పరిపరి విధాలా పోతోంది. అన్నిటికీ మించి డబ్బు ఇబ్బంది. ఇల్లు ఎంతొచ్చినా మింగేస్తుంది. మనోరమ వదిన తండ్రి రిటైర్ అయ్యాడు. 1,00,000 2 లక్షలో ఎంతో వచ్చుంటుందని వీళ్ళు లెక్కలేసుకున్నారు. ఆడపిల్లలకి ఆస్తి హక్కు వచ్చింది. నీ వాటాగా రావాల్సింది వెళ్ళి తీసుకురా అంది మనోరమ తల్లి. దాని మీద వాదోపవాదాలయ్యాయి. గొడవ పడ్డారు. ఆస్తి హక్కు అంటే పిత్రార్జితమైన పొలాలో ఏవో ఉంటే అందులో వాటా ఉంటుంది, అంతేగాని ఇలా రిటైర్మెంట్ డబ్బులోనూ పెన్షన్లోనూ కాదు. నాకు ఇవ్వాల్సిందేదో ఇచ్చేశారు. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. మీ కొడుక్కి మీరు ఎలా ఇవ్వాలనుకుంటున్నారో అలాగే మా నాన్న తన కొడుక్కి ఇచ్చుకోవాలనుకుంటాడు అని తెగేసి చెప్పింది మనోరమ వదిన. ఏమిటే తెగ నీలుగుతున్నావు? నా కొడుకు నీ మొగుడు కాదా? అప్పనంగా వచ్చిందని ఇంటిల్లు అనుభవిస్తున్నావు. యోగ్యత ఉండాలి. ఇల్లు నిలబెట్టుకోవే పిచ్చిదానా అని చెప్తుంటే అర్థం అవ్వట్లేదా? అరిచింది మనోరమ తల్లి. ఆవిడ అలా కూడా మాట్లాడగలదా అని ఆశ్చర్యం వేసింది మనోరమకి. ఈ గొడవలప్పుడు తన గది వదిలిరాదు. ఇప్పుడు అంతే చేసింది. ఈ మధ్య ఆమెకి రాహుల్ తరచుగా గుర్తొస్తున్నాడు. అతని మాటలు గుర్తొస్తున్నాయి. బాధేస్తుంది. వదిన్ని చూస్తే జాలేస్తుంది. తండ్రిని పీడించి ఎంత డబ్బు తెచ్చి ఇంట్లో కుమ్మరించిందో, అయినా అన్నకి జాలి లేదు. తండ్రి కష్టపడి కట్టించిన ఇల్లు, భార్య పుట్టిల్లు నొల్లుకుని నిలుపుకుందామని ఒకటే తాపత్రయపడిపోతున్నాడు. బతుకులోని సొగసుని, పెళ్లిలోని మాధుర్యాన్ని ఎండగట్టుకుని ఒట్టి ఎండిన పువ్వులా మిగిలాడు. ఆ రోజు పడ్డ గొడవల్లో మనోరమ అన్న భార్యను కొట్టాడు, తన్నాడు. ఆమె సొమ్మసిల్లిపోయాక వదిలాడు. ఆ తర్వాత తల్లితో చాలాసేపు గుసగుసలాడాడు. ఎంతకీ అవ్వట్లేదు వాళ్ళ మంతనాలు. ఒకటి అరా వాళ్ళ మాటలు వినిపించాయి. ఆమెకి దిగ్భ్రాంతి కలిగింది. తన తల్లి తన అన్నే. తనకి కాల్లో ముళ్ళుగుచ్చుకుంటే తనకన్నా ఎక్కువగా ఏడ్చిన అన్నే తన కడుపు తడిమి నింపే తల్లే. ఆ ఇంటి కోడల్ని అంతమొందించడానికి కుతంత్రాలు పన్నుతున్నారు. డబ్బు కోసం. డబ్బు ముందర మరేది ఉండదు. ఇంకెక్కడి రక్షణ? తన వదినకుందా తనకి మాత్రం ఉంటుందా? రేపొద్దున్న తన్ని చేసుకునేవాడు కూడా తన్ని నచ్చుకోకపోవచ్చు. నెలకి 3,000 తెస్తోందని లెక్కలేసుకుని చేసుకుని ఆనక లాభ నష్టాల త్రాసులో లాభం వైపు మొగ్గు కోసం తనని పావులా వాడుకోవచ్చు. డబ్బు పిచ్చి పట్టిన మనుషులు ఏమైనా చేస్తారు, చెయ్యగలరు. ఏది చెయ్యకును పోవచ్చు. కానీ కట్నం మాత్రం తీసుకుంటాడు. కానుకలు దండుకుంటాడు. ఇంట్లో కళ్ల ముందర ఇంత జరుగుతుంటే చూసి కూడా అలాంటి పెళ్లి చేసుకుని ఆ పరంపరలోని మగవాడితో తను కాపురం చెయ్యగలదా? ఒక బలహీనమైన క్షణం నిర్ణయం తీసేసుకుంది మనోరమ. పర్యవసానం ఎలా ఉండబోతోందన్న ఆలోచన రాలేదు. మైసూర్ నుంచి వచ్చేటప్పుడు వాడిన జర్నీ బ్యాగ్ తీసి రాహుల్ రాసిచ్చిన ఫోన్ నెంబర్ కోసం వెతికింది. ఆట్టే ప్రయాస పడక్కర్లేకుండా దొరికింది. స్థిర నిశ్చయంతో ఇంట్లోంచి బయటికి నడిచింది. పబ్లిక్ బూత్కి వెళ్ళి 2 కాల్స్ చేసింది. ఒకటి లోకలు, ఒకటి ఎస్టీడీ. మొదటిది పోలీస్ స్టేషన్కి, రెండవది కొచ్చి రైల్వే స్టేషన్కి వచ్చి తన్ని రిసీవ్ చేసుకోమని రాహుల్కి.